అరటి తండండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది జ్యూస్ వేసి కూడా తాగొచ్చు. ఆరోగ్యంకు చాలా మంచిది. అరటి తండు అంటారు దీని పేరు. దీన్ని శుభ్రంగా నీటితో బాగా కడగాలి. అరటి తండు రెసిపీ ఇది ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్లో నీళ్ళు తీసుకోవాలి. దీన్ని ఆ పక్క ఈ పక్క తీసేసేయాలి. ఇవన్నీ తీసేసేయాలి. ఇది వేయకూడదు. పక్కన పెట్టేసి ఇది కూడా తీసేసేయాలి. ఈ కొనాన కట్ చేసేసేయాలి. ఇది వేయకూడదు. వేయకుండా చిన్న చిన్న పీసులుగా రౌండ్గా ఇలా ఇట్లా నార్లాగా వస్తుంది. తీసేసేయాలి. ఈ పైనుండే నారంతా తీసేయాలి. ఇట్లా చిన్న చిన్న పీసులు రౌండ్గా కట్ చేయాలి. మళ్ళీ ఇట్లా చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసులుగా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాక ఇక్కడ చూడండి 3 లేయర్గా ఉంది. 1 2 3. ఈ పైన ఉండే మొత్తం తీసేసేయాలి. ఈ మధ్యలో ఉండేంత మనము అరటి తండు అనేది ఉండేది. ఇదిదా మనము కూరలో కానీ ఫ్రైలో కానీ వేయాలి. కాబట్టి ఇవన్నీ తీసేసేయాలి. ఇట్లా కత్తితో నిలువుగా కోసుకున్నామంటే లేయర్గా వచ్చేస్తుంది. ఇవంతా వేయకూడదు కూరలోకి. లేతగా ఉంటుంది మధ్యలో, కాబట్టి మనము పైన ఉండేవన్నీ తీసేసేయాలి. ఇది ఇట్లాంటివిగా వేయాలి. మధ్యలో ఇది చూడండి ఏం లేదు కాబట్టి ఈ మధ్యలోదే మనము కూరలోకి బాగుంటుంది. ఇది కూడా లేతగా ఉంది కాబట్టి రావడం లేదు. చూడండి గట్టిగా ఉంది. ఇది వేయాలి. ఈ పక్క నుండి తీసేసిస్తాం. ఇట్లా
మీ ఇష్టం, ఇట్లా రౌండ్గా కూడా కట్ చేయొచ్చు, లేక నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా నారు వస్తుంది కాబట్టి ఇదంతా తీసేసేయాలి. మళ్ళీ ఇవి వచ్చి చిన్న చిన్నగా పీస్ ఇట్లా చిన్నగా చేసుకోవాలి. ఇట్లా ఇట్లా చిన్నగా ఇవన్నీ మొత్తము అట్లనే చేయాలి. ఇట్లా నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసులుగా మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్పూన్ ఏదైనా ఉంటే కూడా స్పోక్ స్పూన్లో మనం ఇట్లా కలయబెట్టినామనుకోండి, ఇట్లా నారు వస్తుంది. ఈ నారు వచ్చినప్పుడు మనము ఇవన్నీ ఇట్లా తీసేసి, ఈ నారు చూడండి ఎంత ఉంది. ఈ నారంతా మనము బయటకు వేసేది. ఇట్లా దీంట్లో ఉండే కొంచెం నారు ఉంటుంది కాబట్టి మనం ఎత్తేయాలి. ఇది చూడండి, ఇలా నారు ఉంటుంది. తీస్తూ ఉంటే కొద్దిగా వస్తుంది. ఈ నారు లేకుండా మనం బయట వేసేసేయాలి. చూడండి, ఓపికతో చేసినామంటే క్లీన్గా ఉంటుంది. ఇవన్నీ తీసేయాలన్నమాట. ఈ నారుగా ఉండేది మనం తీసేసేయాలి. ఇది ఇట్లా నారు ఉంటుంది కదా, తీసేయాలి. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. వీక్లీ ఒకసారి మనం తిన్నామంటే కూడా చాలా మంచిది. పిల్లలకి అలవాటు చేయాలి. ఇవంతా తీసేసేయండి. ఇప్పుడు అంతా వచ్చేసింది లేదు కాబట్టి ఒకసారి నీళ్ళు పోసేసి మళ్ళీ ఇంకొకసారి మనము కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నది ఒకసారి నీళ్ళు పోసేసి ఇంకో నీళ్ళల్లో ఉంది కాబట్టి ఇది ఎలా చేయడము ఇప్పుడు చేస్తాను చూడండి. అరటి తండుకు కావాల్సిన పదార్థము: అరటి తండు 2 ఎర్రగడ్డలు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఒక పెద్ద టమాటాకాయ 1, టమాటా పండు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, కొబ్బరి కొద్దిగా మిక్సీలో మల్లగా పట్టుకోవాలి. దీనికి మెయిన్ వచ్చి శనగ బ్యాళ్ళు. ఇవి ఒక 5 నిమిషాలు ఊరపెట్టేసి ఉంచుకుందాం. కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. కారం పొడి 1.5 టీ స్పూన్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, చెక్క లవంగాలు కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, పసుపు, నూనె కొద్దిగా పోయాలి. నూనె కొద్దిగా పోయాలి. నూనె కాగినాక పట్ట లవంగాలు వేయాలి. దీంట్లో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు,
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పండు, పసుపు కొద్దిగా, గరం మసాలా, ఉప్పు కొద్దిగా వేయాలి. గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి, అలానే శనగబ్యాళ్ళు చాలు వేసి బాగా కలపాలి. దీంట్లో కొత్తిమీర కూడా వేసి బాగా కలయపెట్టాలి. దీంట్లో నీళ్ళు, 1.5 గ్లాస్ నీళ్ళు పోయాలి. చాలు, 1.5 గ్లాస్ నీళ్ళు పోసినాక కొబ్బరి మనము మిక్సీలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయినాక కొబ్బరి వేయాలి. బాగా కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయినాక కొబ్బరి వేయాలి. బాగా కలిపి పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 విజిల్ మనము పెట్టాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసేసి అంతే అండి, అరటి తండు రెడీ. బాగా ఉడికిపోయింది చూడండి. ఒక 5 విజిల్ పెడితేనే మనకి ఇంకా మంచి టేస్ట్ కానీ ఆ సారము కూరలో బాగా దిగుతుంది. ఇప్పుడు కొద్దిగా మనం కొత్తిమీర వేస్తాం. చపాతీల్లోకి, అన్నం సంగటికి కూడా బాగుంటుంది టేస్ట్. అరటి తండు కూర.